హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక్క రోజులో నేను ఎన్ని పనులు చేసుకున్నానో అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తూ, ఒక హౌస్ వైఫ్గా మనం కనుక చిన్న చిన్న నియమాలు కనుక అలవాటు చేసుకుంటే ఆర్థికంగానూ ఇబ్బంది ఉండదు, అలానే ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అవేమిటో చూసేద్దామండి. వాటితో పాటు మన చుట్టూ ఉండే ఆడవాళ్ళు చులకనగా చూసే కొన్ని సందర్భాలు ఉంటూ ఉంటాయి కదండి. వాటి గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సరే, ఇక నేనైతే ఈరోజు ఎండుమిర్చి అయితే వేయించానండి. కారం కోసం, కూర కారం కోసం ఎండుమిర్చి అయితే వేయించాను. అలానే ఆవకాయ కోసం ఆవకాయ ఎండుమిరపకాయలు కూడా వేయించానండి. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇవన్నీ నాకు అమ్మమ్మ చేసి ఇచ్చేది, కానీ ఇప్పుడు అమ్మమ్మ చేయలేకపోతుంది. అందుకని అన్నీ కూడా నేనే నేర్చుకుని చేస్తూ ఉన్నానన్నమాట. ఈ పనులన్నీ 1-2 రోజులు కాస్త ఎక్కువగా ఉన్న సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా మంచిగా తినచ్చండి. ఎందుకంటే మనం బయట కొన్న కారప్పొడిలో కారం ఎంత ఉంటుందో తెలియదు, కానీ రంగు అయితే మాత్రం దండిగానే ఉంటుంది కదా. అసలే కల్తీ ఫుడ్ అయ్యే, ఇంకా బయట కొనుక్కున్న కారప్పొడి తిన్నామనుకోండి ఇంకెంత కల్తీ ఉంటుందో. ఒకసారి ఆలోచించుకుని ఒక హౌస్ వైఫ్గా మన కుటుంబాన్ని కనీసం కల్తీ నుండి కాస్త అయినా కాపాడాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న పనుల్ని అలవాటు చేసుకోవాలండి. అయినా ఈ కారప్పొడి పట్టించడం అంత పెద్దమైన కష్టమైన పని అయితే ఏమీ కాదండి. ఒకరోజు చక్కగా వెళ్ళి బజారుకి వెళ్ళి ఎండుమిరపకాయలు తెచ్చుకుంటాము. తెచ్చినవి ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండబెడతామండి. వీటిని చూడండి, ఇలా పట్టుకునేసరికి ఇలా ముక్క అయిపోవాలి, అంతవరకు ఎండితే సరిపోతాయి. అలానే ఇవి ఎండినట్టు సౌండ్ వస్తాయి అండి. ఇప్పుడు మనం ఇలా పట్టుకొని ఇలా అంటే గలగలమని సౌండ్ వస్తాయి అనమాట. అప్పుడు ఇవి కంప్లీట్గా ఎండిపోయినట్టే. వీటిని తీసుకెళ్ళి మరైతే పట్టించేస్తే చక్కగా కారం అయితే రెడీ అవుతుందండి. ఇందులో మసాలా కూడా వేస్తాము. కూర కారంలో మసాలా అంటే ఏమీ లేదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు. మేమైతే ఇంతే, ఇవే వేస్తామండి. వెల్లుల్లిపాయ కూడా చాలామంది వేస్తారు, కానీ మేము వెల్లుల్లిపాయ వేయము. ఎందుకంటే దసరా నవరాత్రుల్లోని కార్తీక మాసంలోని మేము వెల్లుల్లి తినమండి. ఆ ఉద్దేశంతోనే కారంలో కూడా వెల్లుల్లి అయితే వేయను. అలానే కొంతమంది సాల్ట్ కలుపుతూ ఉంటారండి. నేను సాల్ట్ కూడా కలపను, ఓన్లీ పచ్చికారమేనమాట. ఇవి ఎత్తేసి కవర్లో మూట కట్టేసి ఉంచితే సాయంత్రం తీసుకెళ్ళి మరపట్టించచ్చండి. ఇలా కారప్పొడి కానీ, పసుపు పొడి కానీ, చింతపండు కానీ, పచ్చళ్ళు కానీ, వడియాలు కానీ, ఇలా ఇవి కొన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ప్రతి నెల కూడా కొనాల్సిన అవసరం ఉండదండి. అలానే మనకి బయట కొనే కారాలు, పసుపులలో రంగుల శాతం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం గట్టిగానే అనుకుంటానండి. ఎందుకంటే రీసెంట్గానే కారం అయిపోతే ఒక బ్రాండెడ్ కంపెనీదే నేను కారపొడి తీసుకొచ్చానమాట. కారం కన్నా కూడా కలర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపించిందండి. సరే, ఇక మన మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్లయితే చులకనగా చూడడం అండి. డబ్బు లేదనుకోండి ఎంత చులకనగా చూస్తారో నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదండి, అందరికీ తెలిసిందే. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఏదైనా పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు ఏమైనా సరే, ఎవరేమనుకున్నా సరే, బంగారం లేదని చులకనగా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారండి. కొంతమంది పైకి చెప్పకపోవచ్చు, వాళ్ళ చూపులలో అర్థమవుతుంది. కొంతమంది మొహం మీదే అనేస్తారు, ఏంటి ఇంకా బంగారం ఏమీ కొనుక్కోలేదా, మా అల్లుడు మా అమ్మాయికి ఇంత బంగారం చేయించాడు, మా కొడుకు మా కోడలికి ఇంత బంగారం కొన్నాడు అని ఇలాంటి వాళ్ళ గొప్పలు ప్రదర్శించుకోవడం కోసం మనల్ని చులకనగా చూస్తారండి. కొంతమంది అయితే మొహం మీద అనలేరు, కానీ కొంతమంది డైరెక్ట్గా మొహం మీద అనేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. అలానే చీరల విషయం అండి. మనం కట్టుకున్న చీర మనకంటే కూడా బయట వాళ్ళకే బాగా గుర్తుంటుంది. పలానా రోజు వేరే వాళ్ళ పెళ్ళికి నువ్వు ఈ చీర ఆల్రెడీ కట్టేసుకున్నావు కదా అని చెప్పేసి కూడా అడిగేవాళ్ళు ఉంటారు. వీటన్నిటి వలన మనం ఏం చేస్తామంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అధికంగా చీరలకు పోసేస్తాం. అలానే బంగారం కొనుక్కుంటే మంచిదే, కానీ 1 గ్రామ్ గోల్డ్ కొంటాం. వాళ్ళ మీద పంతంతోనో లేదా వాళ్ళు మనల్ని చులకనగా చూశారు అన్న భావనతోనో ఉన్న డబ్బులన్నీ కూడా ఇలా చీరలకి, నగలకి పోసేసామనుకోండి,
తరువాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి అన్నవాళ్ళు ఇప్పుడు ఆ చీరలు నగలు లేవు అన్నవాళ్ళు వచ్చి మనకేం హెల్ప్ చేయరు కదా. కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గరే ఉంటాయి అని చెప్పేసి మనమే దృఢంగా సంకల్పించుకుని ఉన్న డబ్బుల్ని వృధా కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఏదో ఒక రోజు ఆ డబ్బులు అంతకంత రెట్టింపయ్యి తిరిగి మళ్ళీ మనమే కొనుక్కోవచ్చండి. చీరలు కొనుక్కోవచ్చు, అప్పుడు బంగారమే కొనుక్కోవచ్చు. ఇలాంటి బుద్ధులు మగవాళ్ళలో తక్కువగా ఉంటాయండి. ఎక్కువగా ఆడవాళ్ళలోనే కనిపిస్తూ ఉంటాయి కదా. నగలు లేవని చులకనగా చూడడం, చీరలు సరిగ్గా లేవని చులకనగా చూడడం, ఇలాంటివి ఎక్కువగా మీరు గమనించినట్లయితే మన ఆడవాళ్ళలోనే కనిపిస్తూ ఉంటాయండి. సరే, ఇక నేనైతే ఈరోజు అల్లం నిల్వ పచ్చడి చేద్దాము అని చెప్పేసి అల్లం అయితే కట్ చేస్తున్నాను. అలానే కారప్పొడి చేద్దామని ఇందాకే మీకు ఆల్రెడీ చూపించాను కదా. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి వేయించి పెట్టుకున్నాను. ఇలా ఒక్కరోజుగా ఇన్ని పనులు చేసుకుంటే చక్కగా ఒక 2 నెలల పాటు ఎటువంటి హడావిడి లేకుండా మంచిగా వంట అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి. సరే, మనం మన టాపిక్లోకి వచ్చేస్తే ఇంకా చాలామంది ఉంటారండి. ఒకసారి మనం ఆర్థికంగా దెబ్బతిన్నామే చూడండి, మన మంచి కోరేవారు కొంతమంది ఉంటే చెడు కోరేవారు కూడా అంతే మంది ఉంటారు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే, పలానా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మీకేమైనా ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే ముందే వెళ్ళి తీసుకోండి, లేదంటే తర్వాత మీకేమీ మిగలదు అని వెళ్ళి చెప్పేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. మన చుట్టూతోనే ఉంటారు, మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారండి. ఇలాంటి వాళ్ళని కనిపెట్టడం కొంచెం కష్టమే. కానీ ఒకసారి మన గురించి ఇలా చెప్పారు అని చెప్పి తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళతో ఉండాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దూరంగా పెట్టడమే మంచిదండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి, ఎప్పుడైనా సరే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోకపోయినా కనీసం మాట సహాయమైనా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఇది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో ఇలాగా. కాబట్టి మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలు సాధారణంగా ఎవరితో కానీ షేర్ చేసుకోకూడదండి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. అప్పులున్నాయా? సైలెంట్గా తీర్చుకోవాలి. ఆస్తులు కొనాలా? సైలెంట్గా కొనుక్కోవాలి. అంతేకాని మనకి అప్పులున్నాయి అని చెప్పేసి చెప్పుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే ఇలాంటి వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అలానే ఏవైనా ఆస్తులు కొనుక్కునేటప్పుడు కూడా ఇలాంటి వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిసారి అలా గొడవ ఏముంది, ఎంత సంపాదించేశారు, అంత సంపాదించేశారు అని మళ్ళీ తిరిగి మనల్నే అంటారు. ఇటు సంపాదించినా అంటారు, సంపాదించకపోయినా అంటారు. అనేవాళ్ళు ఎన్ని రకాలుగా అయినా అనుకుంటారండి. కాకపోతే మన నోరు, మన బుద్ధి అదుపులో పెట్టుకోవాలండి, అంతే. ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకింత ఆర్థిక ఇబ్బంది ఉంది అని ఎవరితో చెప్పుకోకపోవడమే మంచిదండి. మనం ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి కానీ ఒకళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చేలాగైతే ఉండకూడదండి. మనం ఏడిస్తే ఒకళ్ళు చూసి నవ్వేవాళ్ళే తప్ప ఈ రోజుల్లో కన్నీటిని తుడిచేవాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే అందరూ కూడా మనీకే గౌరవాన్ని ఇస్తున్నారు, మనిషికి కాదు. ఇది వరకటి రోజుల్లో అయితే గుణాన్ని చూసి గౌరవం ఇచ్చేవారండి. ఇప్పుడు ధనాన్ని చూసే గౌరవం ఇస్తున్నారు. సరేనండి, ఇక నేనైతే కారప్పొడి అయితే చేసేసాను. అలాగే అల్లం చట్నీ కూడా చేసేస్తున్నానండి. ఇది నిలవకి 6 నెలలు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంచితే, బయట ఉంచితే 4 నెలల పైన నిలవ ఉంటుంది. మనం ఇలాంటి నిలవ వస్తువులు ఏమి తయారు చేసుకున్నా సరే తడి గరిటె కానీ తడి చేతులు కానీ పెట్టకుండా ఉండాలండి. అప్పుడే మనకి ఇవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి అన్నమాట. అదే పచ్చళ్ళు అవి అనుకోండి, కాస్త నూనె ముక్క ములిగే వరకు ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. పచ్చళ్ళు కూడా మనకి సంవత్సరాలు నిల్వ ఉంటాయి కదా. ఇప్పుడు పచ్చళ్ళు కూడా చాలామంది రెడీమేడ్వే కొనుక్కుంటూ ఉంటున్నారండి. పోనీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ పచ్చళ్ళు పొళ్ళు కొనుక్కున్నారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ పెళ్ళయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యి ఇంట్లోనే ఉండేవాళ్ళు కూడా పచ్చళ్ళు కొనుక్కుంటున్నారండి. అంటే అది తప్పేమీ కాదు. కాకపోతే యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ మనకి ఫ్రీగానే దొరుకుతూ ఉన్నాయి కదా. పచ్చళ్ళు పట్టడం కానీ పొడులు చేసుకోవడం కానీ ఒకసారి చూసి నేర్చుకుంటే అయిపోతుంది కదండి. ఒకసారి బాగా రాకపోవచ్చు, కానీ రెండవసారి ఖచ్చితంగా బాగా వస్తుందండి. ఏది ఏమైనా ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నటువంటి పచ్చళ్ళు కానీ పొడులు కానీ బయట కొన్నటువంటి పచ్చళ్ళు పొడులు కానీ ఇంట్లో చేసుకున్నంత రుచిగా ఉండవు, శుచిగా ఉండవండి. మెయిన్ శుచిగా అయితే ఉండవు.
దాని వలన హెల్త్ పరంగా నష్టపోతాము, ఆర్థికంగా కూడా నష్టపోతామండి. ఏవండీ మహా అయితే ఒక వారం ఉంటుందండి వేసవికాలం మొత్తం పని. అంతే పచ్చళ్ళు పట్టడానికైనా, పొడులు చేసుకోవడానికైనా, వడియాలు పట్టుకోవడానికైనా పెద్ద టైం ఏమీ పట్టదు. ఎందుకంటే ఇదివరకట్లాగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లేవు. పెద్ద పెద్ద జాడీలతో పచ్చళ్ళు ఎవరు పట్టుకోవట్లేదు. మన పనిని మనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నామనుకోండి. ఇప్పుడే చాలా రోగాలు వస్తూ ఉన్నాయండి. ఫ్యూచర్‌లో ఇంకెన్ని రోగాలు వస్తాయో కూడా తెలీదు. కాబట్టి చేతిలో ఉన్నంత వరకు, మనకి అవకాశం ఉన్నంత వరకు మన పనులు మనమే చేసుకుంటూ, మన ఇంటి ఆరోగ్యాన్ని, మన వాళ్ళ సంపాదనను రెండిటిని కూడా కాపాడే బాధ్యత ఒక హౌస్ వైఫ్‌గా మనపైనే ఉంటుంది. సరే, ఇక్కడ నేనైతే పల్లీలు వేయిస్తున్నాను. ఇందాక ఆల్రెడీ నేను తొక్క మినపప్పు వేయించి పెట్టానండి. అది కూడా మరపట్టిస్తాను. తొక్క మినపప్పు వేయించడానికి సుమారు అరగంట పైనే పట్టిందండి. ఎందుకంటే లో ఫ్లేమ్ మీద మనం తొక్క మినపప్పుని వేయించాలి. అప్పుడే మనకి తొక్క మినపప్పు బాగా వేగుతుందండి. అలానే పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నాను. ఇక కారం కూడా మరపట్టించుకుని తీసుకొచ్చేసారండి. ఈ చిన్న గిన్నెలో ఉన్నది ఆవకాయ కారం అండి. పెద్ద గిన్నెలో ఉన్నది మామూలు కూర కారం అనమాట. ఇదిగోండి ఇది సున్నిపిండి. ఇవన్నీ కూడా మూతలు తీసేసి ఇలా ఆరబోసాను. వేడి మీద ఉన్నటువంటి కారాన్ని కానీ, సున్నిపిండిని కానీ మనం నొక్కామనుకోండి సీసాలోని, పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకని కారం మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రను కూడా శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేయాలి, తడేమీ లేకుండాను. తర్వాత మనం కారాన్ని అయితే స్టోర్ చేసుకోవాలండి. కారాన్ని ఇలా వేసేసి వదిలేయకుండా దగ్గరికంట గట్టిగా నొక్కాలండి. అప్పుడే మనకి సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటుంది. ఈ మధ్యకాలం అన్నీ ఫ్రిడ్జ్‌లోకే దోసేస్తున్నారు కదండీ! కారం ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నారు. పసుపు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు. చింతపండు, పిండిలు, నూకలు అన్నీ కూడా సమస్తము ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నామండి. పచ్చళ్ళతో సహా అందరూ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లోనే పెడుతూ ఉన్నారు. దాని వలన కలర్ పోదు అంటున్నారండి. నేనైతే మాత్రం ఎప్పుడూ ఫ్రిడ్జ్‌లో పెట్టలేదండి కారాన్ని. ఇలా గాజు సీసాలోనే పెట్టాను. మనకి సంవత్సరం చివరాఖరున ఏదో కలర్ కాస్త తగ్గినట్టు ఉంటుంది కానీ, మాక్సిమం ఒక 10 నెలలు, 11 నెలల వరకు కూడా కలర్ అయితే తగ్గదండి. ఇంకా చింతపండయితే కాస్త నల్లబడుతుంది కానీ, రుచి అయితే ఏమీ తగ్గదండి. కాకపోతే ఆ కలర్ కోసమే మనము ఫ్రిడ్జుల్లో అవి పెడుతూ ఉన్నామనమాట. అయినా ఈ రోజుల్లో నిల్వ సరుకులు ఎవరు వేయించుకుంటున్నారండి? అన్నీ కూడా ప్రతి నెల తెచ్చుకునేదే కాబట్టి నిల్వ సరుకులు వేయించుకోవడం కూడా మర్చిపోతున్నారండి. అన్నీ కాకపోయినా కొన్ని అయినా సరే నిల్వ సరుకులు వేయించుకుంటే మనకి సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటాయండి. ఇదివరకైతే అమ్మమ్మ వాళ్ళు మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలానే శనగపప్పు ఇవన్నీ కూడా నిలవక వేయించేవారు. కానీ ఇప్పుడు అమ్మమ్మకి ఓపిక లేక పాపం చేయలేక వేయించట్లేదండి. పైగా పొలాలు కూడా తీసేస్తున్నారండి. అవన్నీ వేయించుకోలేకపోయినా మన చేతిలో ఉన్నంత వరకు చక్కగా పసుపు, కారము, పచ్చళ్ళు, పొడులు ఇలాంటివి మన చేతులతో మనం చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆర్థికంగా కూడా కాస్త మనీని మిగిల్చినట్టే అవుతుందండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.